వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎప్పుడు చేసుకునేలా కాకుండా మష్రూమ్తో స్పైసీగా మష్రూమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీటి కోసం ముందుగా పుట్టగొడుగులను తీసుకోవాలి. ఇక్కడ నేను బటన్ మష్రూమ్స్ తీసుకుంటున్నాను. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో పుట్టగొడుగులను వేసి 2 సార్లు శుభ్రంగా మట్టి లేకుండా కడగాలి. వీటిలో నీళ్లు పోసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పుట్టగొడుగు పైనున్న లేయర్ని తీసివేయాలి. పొట్టు తీసుకోకున్నా పర్వాలేదు, అలాగే కూడా చేసుకోవచ్చు. కింద కాడలకు కూడా తీసుకోవచ్చు, లేదంటే తీసుకోకున్నా పర్వాలేదు. ఇలా తీసుకున్న వాటిని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి నీళ్లు పోసి మరిగించాలి. మరిగే నీటిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి పసుపు కూడా వేసి కలపాలి. నీళ్లు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న పుట్టగొడుగులను వేయాలి. ఒకసారి అంతా కలిసేలా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు పక్కన ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మరిగించిన నీళ్ళ నుండి మష్రూమ్స్ను తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టాలి. అలాగే మష్రూమ్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ షాజీరా, 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసి కలపాలి. ఇప్పుడు పసుపు కూడా వేసి కలపాలి. పసుపు నూనెలో కలిసాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక కట్ చేసి పెట్టిన మష్రూమ్స్ ముక్కలు వేసి కలపాలి. మష్రూమ్స్లోని నీళ్ళన్నీ పోయి నూనె తేలే వరకు వేయించుకోవాలి. చూడండి, నూనె తేలుతుంది కదా. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి కలపాలి. మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. వేసిన పొడులన్నీ మష్రూమ్స్కు పట్టాక 2 చీలిన పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలపాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలపాలి. లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి కలపాలి. అక్కడక్కడ నూనె తేలుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఫ్రై రెడీ అయినట్టే. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో స్పైసీగా ఉండే మష్రూమ్ ఫ్రై రెడీ అయినట్టే. ఈ మష్రూమ్ ఫ్రై ఎంతో టేస్టీగా స్పైసీగా ఉంటుంది. దీన్ని అన్నంతో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఈ మష్రూమ్ ఫ్రైని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.